ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి అని కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగే హెబ్రీ 10వ అధ్యాయము 23వ వచనములో వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడు అన్న మాట కూడా అక్కడ వ్రాయబడి ఉంది. అనగా దేవుడు వాగ్దానం చేసినప్పుడు దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. కాకపోతే దేవుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు ఎలా నెరవేరుస్తాడు అన్నటువంటిదే చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న. కొన్ని టైం బౌండ్గా వాగ్దానాల్ని దేవుడు నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. కొన్నింటిని దేవుడు వాగ్దానాలు ఇస్తాడు, కానీ వాటికి టైం లిమిట్ని దేవుడు పెట్టేవాడుగా ఉండడు. అది ఓపెన్ ఎండెడ్గా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించగలం. అబ్రహాము జీవితంలో కూడా అదే జరిగింది. అబ్రహాము కల్దీల ఊరు అన్నటువంటి పట్టణంలో నుండి ఆయన బయటకు వచ్చాడు. దేవుడు ఆయన్ని పిలిచాడు, తన దేశాన్ని తన బంధువర్గాన్ని వదిలిపెట్టి రమ్మని చెప్పాడు. ఆయన బయటికి రావడం జరిగింది. తాను హారాన్లో వచ్చి నివాసం చేశాడు. హారాన్లో నుండి తాను బయలుదేరి మరలా కనాను దేశానికి వచ్చినటువంటి పరిస్థితిని 12వ అధ్యాయంలో మనం గమనిస్తాం. కానీ హారాను నుండి బయలుదేరినప్పుడు తన యొక్క వయస్సు 75 సంవత్సరాలు అని 12వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉంది. కానీ దేవుడు తనకు సంతానాన్ని ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. ఏ సమయంలో సంతానాన్ని ఇస్తాడన్న విషయం తనకు తెలియదు. తాను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో అబ్రహామునకు తెలియదు. సంతానాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడో కూడా చెప్పలేదు. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని 12వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే 15వ అధ్యాయంలో నీ గర్భవాసమున పుట్టబోవాడు అతడు నీకు వారసుడవుతాడని 15వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి 99 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు అబ్రహాము ఆయన వేచి ఉండవలసినటువంటి పరిస్థితి. ఇంకొక రకంగా చెప్పాలంటే దాదాపు 25 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టవలసిన పరిస్థితి అబ్రహామునకు ఏర్పడింది. ప్రేమైన స్నేహితులారా, కొన్ని పర్యాయాలు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి బహుశా సమయం తీసుకోవచ్చు. మీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి వరకు ఆయన సమయం తీసుకుంటూ ఉండవచ్చు. ఆ సమయం ఎంతో బహుశా దేవుడు మీకు తెలియపరచకపోవచ్చు. దేవుడు 1 సంవత్సరానికి ముందుగా, అనగంటే 100 సంవత్సరాల వయసులో ఇస్సాకును తాను కనినటువంటి పరిస్థితి, 99 సంవత్సరాల వయసులో 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించి, మీదటికి ఈ కాలమున నేను నిన్ను దర్శిస్తాను, అప్పుడు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి తనకు ఇస్సాకును సంతానంగా ఇవ్వటాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇచ్చిన వాగ్దానాల కొరకు, వాటి యొక్క నెరవేర్పు కొరకు మనం వేచి ఉండవలసినటువంటి అవసరతని ఇది గుర్తిస్తుంది, గమనిస్తాం. మన యొక్క జీవితంలో ఒకవేళ దేవుని యొక్క వాగ్దానాలు ఇంకా నెరవేరలేదని బాధపడుతూ ఉంటే ఆయన యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూడండి, విశ్వాసముతో ఓపికతో ఎదురు చూడండి. తప్పకుండా ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పులోనికి మీరు వస్తారు.